ఈరోజు బీట్రూటు ఇవన్నీ బీట్రూటు వేసి మసాలాతో ఎండు చేపలు వేసి చేస్తున్నానండి కూర. బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. కలిసిపోతున్నది. కొంచెం బాగా ఎర్రగడ్డలు పెడతాం, ఎందుకంటే ఇది జ్యూస్ లాగా చేసుకుంటాం కదండి ఎక్కువ, అందుకని చాలా తీయగా ఉంటుంది. అందుకని కొంచెం మసాలాలు కూడా ఎక్కువ వేయాల్సిన అవసరం ఉంటుంది. అలా వేస్తేనే బాగా రుచి వస్తుంది, ఆ తీయదనం అనేది పోతుందన్నమాట. ఆ తీయదనం పోతుంది. టమాటాలు కూడా వేసేసాను. బాగా వేపని పసుపు వేసాను. 1.5 స్పూన్ వచ్చి కారపొడి వేసాను, మిరపపొడి. ధనియాల పొడి వచ్చి 2 స్పూన్లు వేసానండి. ఇంకా ఎక్కువ వద్దు అనుకున్నాను. కొంచెం లవంగా చెక్క వేసేసాను, బాగుంటుంది ఇందులో సువాసన. నూనె తక్కువ వేసాను కదా, 1 చెంచాలోనే ఆ నూనెలోనే చేపలు వేపేసాను. మిగతా ఆ నూనెలోనే మసాలా వేపుతున్నాను. ఇంకా ఎక్కువ నూనెలు వాడకూడదని డిసైడ్ అయిపోయానండి. కొత్తిమీర కూడా వేసేస్తాం కొద్దిగా. మసాలా రెడీ అయిపోతున్నది. దీన్ని ఎక్కువ వేపొద్దండి, ఎందుకంటే అట్లే డైరెక్ట్గా కొద్దిగా వేపిన తర్వాత వేసేస్తేనే మంచిది. బీట్రూట్ బాగా బీట్రూట్ ఉప్పు కూడా వేసేసాను తగినంతగా. ఇప్పుడు హాయిగా చేద్దాం. आज मैंने चुकंदर बनाया है. चुकंदर और ड्राई फिश मछली डाल के मैंने मसाला अच्छे से भून के बनाता है. कितना अच्छी रेसिपी है, आप अच्छे से देखिए. और इसमें जो तेल में भुना हुआ मच्छी भी मैंने डाल दिया है अच्छे से, और इसको अच्छे से मिक्स कर लेंगे ताकि सुगंध बहुत अच्छी बास अच्छे से आएगी. इसमें चुकंदर के ड्राई फिश की बास अच्छे से रहेंगे, बहुत टेस्टी रहेगी. अब इसको हम अच्छे से अभी पकने के लिए 1 गिलास पानी डाल के कुकर लगाएंगे. रेडी అయిపోయిందండి. अभी चुकंदर और ड्राई फिश का जो चाकना बनाया मैंने एकदम से बढ़िया है और अच्छे से पक गई है. अभी बस ऐसा ही सूखा सूखा चाहिए. देखिए कितना अच्छा पक गया है. प्लीज़ लाइक माय चैनल, सब्सक्राइब मी.